మీ అందరికీ మరణాత ప్రభునందు ప్రియులారా, రక్షణ మహాసంకల్పన చార్టులోని సంగతులను గత 2020-21 సంవత్సరంలో 101 వీడియోల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. దైవజనులు దేవదాసాయి గారు దేవుడు నరులైన వారిని రక్షించే విషయంలో ఆయన కలిగిన సంకల్పాన్ని చార్టుల రూపంలో బోధిస్తూ వచ్చారు. వాటిని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశం చేత మరి 101 వీడియోలు చేయడం జరిగింది. మరలా దేవుడు ప్రేరేపించగా ఈ చార్టులోని సంగతులను మీకు అందజేయాలనే ఉద్దేశం చేత మరలా ఈ వీడియోలు చేయొచ్చు ఉన్నాం. మీరందరూ శ్రద్ధగా వీటిని వీక్షించి మేలు పొంది బలపడాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గత వీడియోలలో అబ్రహాము నుండి క్రీస్తు వరకు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దావీదు గారి దగ్గరకు వచ్చి ఆగి ఉన్నాం. దావీదులో బాల్యంలో ఉన్నట్టి ప్రత్యేకతలు, యవనప్రాయంలో వృద్ధాప్యములో ఆ దావీదులో కనబడుచున్న ప్రత్యేకతలు మనం చూచి ఉన్నాం. అంతేకాక దావీదునకును క్రీస్తు ప్రభువునకు ఉన్నటువంటి పోలికలను మనం పరిశీలన చేస్తూ వచ్చాం. ఈ సమయంలో దావీదు తరువాత ఇశ్రాయేలీలకు రాజుగా నియమించబడినటువంటి సొలొమోనును గురించి ధ్యానం చేసుకుందాం. ప్రభు సహాయం కోరి ముందుగా ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకునండి. దయగల మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా రక్షక వందనములు. మీరు మహాగొప్ప బోధకులై ఉన్నారు. మీ బోధలు మర్మమైనవి, నిగూఢమైనవి. వాటిని మాకు అర్థమయ్యే శైలిలో మీరే బోధించేవారై ఉన్నారు. నీ కృపను బట్టి మరలా మా అయ్యగారు ద్వారా అలనాడు అందచేసి ఉన్నట్టు రక్షణ మహాసంకల్పన చార్టులోని సంగతులను ధ్యానించగా ప్రారంభించుటకు కృప చూపుచూ ఉన్నారు. వందనములు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మీ మాటల చేతనే మమ్మల్ని బలపరచుమని, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, ఆ చొప్పున నడవగలిగే జీవితం మా అందరికీ ప్రసాదించుమని మాట్లాడే దేవుడైనా మా మంచి బోధకుడైన యేసు నామంలో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన పరిశుద్ధ నామమున మీ ఎల్లరకు కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక, ఆమేన్. సొలొమోను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇశ్రాయేలీల జనాంగమునకు నియమించబడిన అనగా రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి సొలొమోను గురించి మనం ధ్యానం చేసుకుందాం. సొలొమోను అనేటటువంటి పేరు దావీదు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ మాటకు అర్థము సమాధానము. అయితే దేవుడు నాతాను ప్రవక్తను పంపించి మరొక పేరు పెట్టించి ఉన్నాడు. ఆ పేరు యెదిద్యా, అనగా యెహోవాకు ప్రియుడు అని మనం చూడగలుగుతున్నాం. ఈ సొలొమోనులో చాలా ప్రత్యేకతలు మనకు కనబడుచు ఉన్నవి. ఈ సొలొమోను దావీదు మహారాజుకు ఉన్నటువంటి కుమారులలో చివరి వాడిగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయుల యొక్క ప్రియులారా ఐక్య రాజ్యమునకు కూడా ఈ సొలొమోను చివరి వాడుగా మనం చూస్తున్నాం. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోనుగా మనకు కనబడుతూ ఉన్నది చరిత్ర. ప్రియులారా, అయితే ఈ సమయంలో సొలొమోను జీవితంలో మనకు కనబడుచున్నటువంటి కొన్ని ప్రత్యేకతలను ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతాల మొదటి గ్రంథము
28వ అధ్యాయము 5వ వచనంలో ప్రియులారా 4వ లైన్లో సొలొమోనును కోరుకుని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చను అంటూ ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడినటువంటి మాటలలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ సొలొమోను దేవుని చేత రాజుగా ఏర్పరచబడినవాడు, రాజుగా నియమించబడుటకు కోరుకొనినవాడుగా ఈ వచనాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఇశ్రాయేలీలు తమకు రాజు కావాలని కోరగా సౌలును రాజుగా ఇచ్చి ఉన్నాడు. ఆ సౌలు దేవునికి అవిధేయుడిగా ప్రియులారా మారుటను బట్టి సౌలుకు మారుగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకుని నేను కోరుకునినవాడు ఇతడే అను సమూయేలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా దావీదు యొక్క కుమారులలో ఎందరో ఉన్నను ప్రియులారా సొలొమోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని చేత రాజుగా ఈ సొలొమోను ఏర్పాటు చేయబడిన వాడుగా మనకు కనబడుచు ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుని చేత ఏర్పాటు చేయబడి వారం కావాలి అంటే నరులమై ఉన్న మనందరినీ దేవుడట తన కుమారునిలోనే ఏర్పరచుకుని ఉన్నాడు అని ప్రియులారా పౌలు రాసినట్టు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనము ఇక్కడ చూడగలుగుతాం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను అని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుచూ ఉన్నారు. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడట ప్రేమ చేత నరులమై ఉన్న మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని ఈ వచనము ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుచున్నారు. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం కావాలి అంటే మనకు అనుగ్రహించబడిన క్రీస్తును నమ్ముకుంటే ప్రియులారా మనం ఏర్పాటు చేయబడిన వారి వరుసలోనికి వస్తాం. 2000 సంవత్సరాల క్రితం మానవుల రక్షణార్థమై దేవుడు తన కుమారుని లోకమునకు పంపి ఉన్నాడు. ఆ కుమారుడు 33.5 సంవత్సరాలు జీవించి మానవ పాప పరిహారార్థమై రక్తమును చిందించి ప్రాణం అర్పించి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడే తిరిగి లేచి మనందరికీ రక్షణ సిద్ధం చేసి ఉన్నాడు. రక్షణ సిద్ధపరిచిన రక్షకుని మనం నమ్ముకుంటే మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం అవుతాము అని ప్రియులారా ఈ మాటను బట్టి గ్రహించవలసిన వారమై ఉన్నాం. పౌలు దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని వ్రాస్తే పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటన చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్న ప్రజలనై ఉన్నారు అని పేతురు ఇక్కడ పలుకుచూ ఉన్నారు. అనగా ప్రియులారా ఎవరైతే యేసు ప్రభువారిని నమ్ముకుని వెలిగించబడిన వారై అవుతూ ఉన్నారో వారు ఏర్పరచబడినట్టు ప్రియులారా వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనంగాను, దేవుని సొత్తై ఉన్న ప్రజలనై ఉన్నారు అని ఈ వచనము ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకెందరూ మారు మనసు పొందక యేసు ప్రభువారిని దేవుడిగా అంగీకరించక ఆయన ఇచ్చు రక్షణ పొందక ఉన్నారో ఇది మిక్కిలి అనుకూల సమయం అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రభువు సిద్ధపరిచిన రక్షణను త్వరగా అందుకుని
ఈ ఏర్పరచబడినట్టు వంశములో మనం చేరవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయంలో మనతో మాట్లాడుచున్నారు. సొలొమోను దేవుని చేత రాజుగా ఎలాగూ ఏర్పరచబడిన వారుగా కనబడుతున్నారో మనము కూడా ఏర్పరచబడిన వారముగా ప్రిలారా పరిగణించబడాలి అంటే మనకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు వారిని నమ్మి రక్షణ పొందవలసి ఉన్నది అని పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నారు. అటివారు ఏర్పరచబడిన వంశముగాను, రాజులుగాను, యాజకులుగాను, దేవుని సొత్తై ఉన్న ప్రజలుగా కనబడుచు ఉన్నారు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీలో మారు మనసు పొందని వారు త్వరగా మారు మనసు పొంది యేసు ప్రభు సిద్ధపరిచిన రక్షణను అందుకొనవారు అందుకుని ఆయన పిల్లల వలె జీవించవలసి ఉన్నది అని దేవుడు మీతో మాట్లాడుచున్నారు. కాబట్టి మొదటగా ఈ సొలొమోను దేవుని చేత ఏర్పరచబడిన రాజుగా మనం చూచుచున్నాం. ఇక రెండవదిగా మనం చూచినట్లయితే కృతజ్ఞత కలిగిన వాడుగా కనబడుచున్నాడు. ప్రియులారా, ఎందుకు అంటే, ఓ దేవా, నా తండ్రి అయిన దావీదునకు ఎందరో కుమారులు ఉన్నను, చిన్నవాడునగు నన్ను నీవు రాజుగా ఏర్పాటు చేసి ఉన్నావా అనే కృతజ్ఞత దేవుని ఎడల ఈ సొలొమోనుకు ఉన్నది. అందుకే తాను రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి కొన్ని రోజులకు దేవునికి 1000 దహన బలులు అర్పించినాడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలోను, దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోనూ ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. అనగా రాజుగా ఏర్పాటు చేయబడిన కొన్ని రోజులకు 1000 దహన బలులు దేవునికి అర్పించి ఉన్నాడు. ఎందును బట్టి అంటే కృతజ్ఞతను బట్టి, అనగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడు. ఆ దహన బలులను దేవుడు అంగీకరించి ప్రియులారా సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుకు జ్ఞానము అనుగ్రహించి ఆశీర్వదించి ఉన్నాడు. ఆ ఆశీర్వాదము పొందిన తర్వాత కూడా ప్రియులారా ఈ సొలొమోను దేవునికి మరలా బలులు అర్పించినట్లు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి సొలొమోను కృతజ్ఞత కలిగిన వాడుగా మనకు కనబడుచున్నారు. తన తండ్రి అయిన దావీదు కూడా కృతజ్ఞత గలవాడు అని, దేవుని స్తుతించిన వాడు అని దావీదుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టు కాలంలో ధ్యానం చేసి ఉన్నాం. ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలైన వారికి వస్తాయని మనం వింటూ ఉంటాం. తండ్రి అయిన దావీదు దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఈ సొలొమోనును దేవుని యందు కృతజ్ఞత కలిగిన వాడై ప్రియులారా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మనం సొలొమోను వలె దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి అని పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుచున్నారు. అయితే ఈ దినములలో, అనగా ఈ అంచె దినములలో, ఈ రాకడ అనగా యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఈ దినములలో, ఈ దుర్దినాలలో అనేకులు కృతజ్ఞత లేని వారై ఉంటారు అని తిమోతికు పౌలు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాసినట్లు మనం చూస్తాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగంటే మనుషులు కృతజ్ఞత లేని వారై ఉంటారు అని 2వ వచనంలో పౌలు గారు ఇక్కడ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికు రాయుట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి కృతజ్ఞత లేని వారై ఉందరు. ఈ దినాలలో అనేకులు కృతజ్ఞత లేని వారుగానే ఉంటున్నారు. వాక్యం మాట్లాడుచు వచ్చినట్లు కృతజ్ఞత లేకపోవడం అంటే ఏంటి? పొందిన మేలును మర్చిపోవడం,
దేవుడు ఏ ఏ మేలులు చేసి ఉన్నాడో ఆ మేలులు మర్చిపోవడమే కృతజ్ఞత లేకపోవడం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనం దేవుడు చేసిన మేలులు మరవరాదు, సాటి మనుషులు చేసిన మేలులు కూడా మరవరాదు అని పరిశుద్ధాత్మ తండ్రి తెలియజేయుచున్నారు. కానీ దినాల్లో మర్చిపోయేవారు ఉందురు, అనేకులు మర్చిపోయేవారుగా ఉంటారు అని లేఖనం చెప్తూ వచ్చినట్లు నేటి దినములలో అనేకులలో ఈ కృతజ్ఞత లేకపోతూ ఉంది. ఈ మాటలు వింటున్న మనం దేవుడు ఏ ఏ మేలులు చేసి ఉన్నారో వాటిని మరవక, సాటి మనుషుల వలన మనం ఏ ఏ మేలులు పొందామో వాటిని మరవక కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలని మీకు తెలియజేయుచున్నాను. పౌలు కొలసీలకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 2వ వచనంలో అంటారు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి అంటున్నారు. అనగా ప్రార్థన యందు నిలకడగా ఉంటూ కృతజ్ఞత గలవారే ఆ కృతజ్ఞత అగుపరిచే విషయంలో ప్రియులారా మెలకువగా ఉండండి అని పౌలు ఇక్కడ మాట్లాడుచుండుట మనం చూస్తున్నాం. కనుక కృతజ్ఞత కలిగి ఉండటంలో ప్రియులారా అన్ని సందర్భాలలో మనం మెలకువను కలిగిన వారంగా జీవించాలని దేవుడు కోరుచున్నారు. కృతజ్ఞత జీవితం ప్రియులారా ఆ వ్యక్తిని గణపరుస్తుంది, ఆ వ్యక్తిని ఎదిగింపచేస్తూ ఉంది, ఆశీర్వదిస్తుంది అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక 3వదిగా చూస్తే సొలొమోను గణపరచబడిన వాడుగా కనబడుచున్నారు. ఏం చేయబడిన వారు? గణపరచబడిన వారు. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం ప్రియులారా 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీల అందరి ఎదుట బహుగా గణపరచి అతనికి ముందుగా ఇశ్రాయేలీలను ఏలిన ఏ రాజుకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా దేవుడట సొలొమోను గారిని బహుగా గణపరచి ఉన్నారు. ప్రియులారా, అనగా గణపరచబడిన వాడుగా ఈ యొక్క సొలొమోనును మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ సొలొమోనుకు ముందున్న రాజులలో ఎవరు గణపరచబడనంతగా దేవుడు గణపరచి ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన వాడుగా సొలొమోను ఉంటూ వచ్చాడు కనుక దేవుని చేత గణపరచబడినాడు అని మనం చూచుచున్నాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు అని దేవుడు సొలొమోనుతో ఇక్కడ మాట్లాడుచుండడం మనం చూడగలుగుచున్నాం. ఇదే సంగతి దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు సొలొమోనును ఐశ్వర్యమునిచ్చి గణపరిచి ఉన్నాడు అని మనం చూచుచున్నాం. లోకంలో గనులు కావాలి అంటే సంపన్నులై ఉండాలి. సంపద వలననే ఘనత రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, సొలొమోనుకు గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప సంపదను దేవుడిచ్చి ఆ సొలొమోనును గణపరిచి ఉన్నాడు. సొలొమోను యొక్క ఆస్తి ఎంత ఉన్నదో మన కాలపు లెక్కలను బట్టి పరిశీలన చేస్తే
ప్రియులారా, ఎంత ఉన్నది అని మనం చూస్తే 1,50,00,000 కోట్లతో ఆయన ఆస్తి మరి సమానమై ఉంటుంది అని పండితులైన వారు లెక్క వేశారు. 1,50,00,000 కోట్లతో 1,50,00,000 కోట్లతో సమానమట ఇప్పటి కాలపు లెక్కల ప్రకారం ఆయనకున్న ఆస్తి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంతటి ధనవంతుడు ఇంకొకరు లేకపోయారు. దేవుడు ఆ విధంగా ఐశ్వర్యమును అనుగ్రహించి సొలొమోనును ఘనపరచి ఉన్నాడు. అందుకే ప్రియులారా, ఘనుడైన రాజుగా, గొప్ప రాజుగా చరిత్రలో నిలుచుండినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు గనుడు, మహాగణుడై ఉన్నాడు. ఆయన ఘనపరిస్తే ఆ ఘనతను ఎవరు తీయజాలరు. ఆ ఘనతను పోగొట్టవలనని అందరూ ప్రయత్నం చేసినా అది వారి వల్ల కాదు. ఈ మాటలు వింటున్న మనలను కూడా దేవుడు ఘనపరచవలనని కోరుచూ ఉన్నాడు. అందరూ ఆయన దృష్టిలో సమానమే. ఈ మాటలు వింటున్న మనమైతే ఒకరినొకలాగా చూసేవారంగా ఉంటాము, కానీ ఆయన పక్షపాతి కాడు. అందరూ ఆయన దృష్టిలో సమానమే. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివరి లైన్ మనం చూస్తే, నన్ను గణపరచువానని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురని దేవుడు అంటున్నాడు. మనం కూడా సొలొమోను వలె గణపరచబడాలి అంటే దేవుని మనం గణపరచాలట. అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఎవరు ఆయనను తృణీకరిస్తారో వారు కడకు తృణీకారం అందుతారు. మనం దేవుని చేత తృణీకరించబడిన వారం కాకూడదు, కానీ గణపరచబడు వారం కావాలి. గణపరచబడు వారం కావాలి అంటే ప్రియులారా, ఆయనను గణపరచాలి. దేవుడు గనుడని తలంచి అన్ని విషయాలలో ఆయనను గణపరుస్తూ మహింపరిచే వారముగా మనం జీవించాలి. సొలొమోను ఏం గణపరిచాడని, దేవుడు ఆయన్ని గణపరిచాడు అని మనం తలంచవచ్చు. సొలొమోను ప్రియులారా, దేవునికి ఘనమైన మందిరాన్ని కట్టి గణపరిచాడు. ప్రియులారా, దైవ జ్ఞానమును సంపాదించుకున్న వాడే జ్ఞానం చేత పాలించి సొలొమోను దేవుడు ఎంత గొప్పవాడో అంటూ లోకం ఆశ్చర్యపడే రీతిలో జీవిస్తూ వచ్చుటను బట్టి సొలొమోను దేవుడిని గణపరిచాడు. గనుక వినుచున్న మనం ఆయనను అన్ని విషయాలలో గణపరచువారంగా ఉంటే మనం గణపరచబడతామని గ్రహించాలి. ఇక 4వదిగా మనం చూస్తే సొలొమోను ప్రార్థనాపరుడుగా కనబడుచున్నారు. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6 నుండి 10 వరకును, దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 10 వరకు మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రార్థన చేసిన వాడిగా మనం చూస్తాం. ఎక్కడ ప్రార్థించినాడండి అంటే కలలో ప్రార్థన చేశాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ముందు చెప్పుకున్నట్లు తల్లిదండ్రులైన వారు ఎట్టి లక్షణాలు కలిగి ఉంటారో అవి పిల్లలకు వస్తాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ప్రార్థనాపరుడు. సొలొమోను తండ్రి అయిన దావీదు ఎవరటండి? ప్రార్థనాపరుడని మనం గత వీడియోల్లో ధ్యానం చేసుకున్నాం. దినముకు ముమ్మారు ప్రార్థించుచూ వచ్చినవాడు, గొప్ప ప్రార్థన అనుభవం కలిగినవాడు ఈ యొక్క దావీదు. అట్టి ప్రార్థనయే సొలొమోనుకు కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, తల్లిదండ్రులు మంచి బుద్ధులు కలిగిన వారుగా ఉంటే అవి పిల్లలకు వస్తాయి. చెడ్డ బుద్ధులు కలిగిన వారుగా ఉంటే అవిను పిల్లలకు వచ్చేవిగా మనం చూస్తాం. తండ్రి భక్తుడై ఉన్నాడు. అందుకనే సొలొమోనుకు అట్టి భక్తి ఉన్నది. తాను కూడా
దేవునికి ప్రార్థించిన వాడుగా మనం చూస్తున్నాం. కలలో ప్రార్థించాడు, ఎంత ఆశ్చర్యమో. ఆ తరువాత దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 12 నుండి 42 వచనం వరకు మనం చూస్తే దీర్ఘ ప్రార్థన చేసినట్టు గొప్ప ప్రార్థనాపరుడుగా సొలొమోనును ఈ వచనాల్లో చూడగలుగుతాం. దేవునికి గొప్ప మందిరాన్ని కట్టి ప్రియులారా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రతిష్ఠత దినమందు దేవునికి ప్రజలందరూ వినుచుండగా గొప్పగా ప్రార్థించారు. ఆ ప్రార్థనలో ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం కూడా దేవునికి ప్రార్థన చేసేవారముగా ఉండాలి అని ప్రియులారా పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థనను గురించి బైబిల్ అంతటా ఎన్నో సంగతులు రాయబడి ఉన్నవి. భక్తుల యొక్క అనుభవాల్లో ఉండినట్లు దినముకు ముమ్మారు ప్రార్థన చేసేవారంగా ఉండాలని, ఎడతెగక ప్రార్థన చేసేవారంగా ఉండాలని, నిలకడ కలిగి ప్రార్థించాలని, విసుగక నిత్యము ప్రార్థన చేయాలని, ఆసక్తితో ప్రార్థన చేయాలని, అత్యాసక్తితో ప్రార్థన చేయాలని, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని, కన్నీళ్లతో ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయాలని, ఏకాంతంగా ప్రార్థన చేయాలని, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయాలని, ప్రార్థనను గురించినటువంటి సంగతులు ఎన్నో బైబిల్ అంతటా మనం చూడగలుగుతాం. అనేక మారులు వింటూ వచ్చి ఉన్నాం. వినుచున్న మనం ప్రార్థనల గురించి వినడమే కాకుండా, తెలుసుకోవడమే కాకుండా అటు ప్రార్థన చేసేవారముగా ఉండాలి అని పరిశుద్ధాత్మ తండ్రి మనకు తెలియజేయుచున్నారు. ఈ మాటలు వింటున్న మనం ఈ దినాలలో ప్రార్థించు అలవాటు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దైవజనులు అన్నారు, బహుగా ప్రార్థన చేయండి అని. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థించే వారంగా ప్రియులారా జీవించిన వారమైతే మనం కూడా ప్రార్థనా పరులమవుతామని మీకు తెలియజేయుచున్నాను. ఇక 5వదిగా మనం చూసినట్లయితే దైవ జ్ఞానమును పొందుకున్నవాడుగా మనకు కనబడుచున్నాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. కాబట్టి ఇశ్రాయేలీయులైన వారు సొలొమోనును చేసినటువంటి పనిని చూసి రాజు దైవ జ్ఞానము నొందినవాడై ఉన్నాడు అనట గ్రహించి ఆయనకు భయపడుతూ వచ్చారు అని మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా గమనించాలి, దైవ జ్ఞానమును పొంది ఉన్నాడు. ఎలా పొందుకున్నాడు? 1000 దహన బలులను అర్పించి ఆ రాత్రి పండుకొని ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆ కోరికను ప్రియులారా ఏం కావాలో కోరుకో అనగా సొలొమోను దేవుని కోరుకున్నాడు. ఇంత చిన్న వయసులో ప్రభా, ఇసుక రేణువులంత విస్తార జనాంగం మీద నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే వీరిని మీ చిత్తానుసారంగా పరిపాలించుటకు నాకు వివేక హృదయాన్ని దయచేయి, జ్ఞానమును దయచేయి అని అడిగినప్పుడట దేవుడు ఎంతో సంతోషించాడు. సంతోషించి ప్రియులారా ఐశ్వర్యమునైనను, రాజ్యములైనను, రాజులనైనను, ఘనతనైనను, దీర్ఘాయునైనను కోరక జ్ఞానాన్ని కోరుకున్నావు గనుక నీకు ముందుగాను నీ తర్వాత కానీ ఎవరికి లేని జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నానని దేవుడు గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు దయచేశాడు. ప్రియులారా సొలొమోను కోరిక దేవునిని ఆనందపరిచింది.
ఆశ్చర్యపరిచింది. అందుకే విస్తారమైన జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు దయచేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియులారా, అయితే ఆ యొక్క గొప్ప జ్ఞానము చేత ఈ సొలొమోను గొప్ప కార్యములు చేసినట్లు మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు జ్ఞానాన్ని దయచేసినట్లుగా మనం చూచుచున్నాం. అనగా జ్ఞానం ఇమ్మని అడుగుగా ఆశ్చర్యపడి దేవుడు జ్ఞానమునిచ్చినట్లు మనం చూస్తాం. జ్ఞానము చేత సొలొమోను ఏవేవి చేశారు? మొట్టమొదటిగా మనం చూస్తే తీర్పు తీర్చారు. ఈ సంఘటన రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 27 వచనాల్లో మనం చూస్తాం. ఇద్దరు వేశ్యలకు సొలొమోను తీర్పు తీర్చుట. నేను వివరం చెప్పట్లేదు, కానీ వచనాలు చూసి ఆ కథనాలు చదువుకునండి. ఇక రెండవదిగా దైవ జ్ఞానము చేత నింపబడిన ఈ సొలొమోను 3000 సామెతలను, ప్రియులారా 1005 కీర్తనలు రాశారు అని రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనంలో మనము చూడగలుగుతాం. ఇక మూడవదిగా దైవ జ్ఞానము చేత వృక్షములను గురించి రాశారు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. ఇక నాలుగవదిగా మనం చూస్తే జ్ఞానము చేత ఆశ్చర్యకరమైన మాటలు, మర్మమైన మాటలు, చిత్ర విచిత్రమైన మాటలు సొలొమోను మాట్లాడుచూ వచ్చారు. ఆ మాటలు వినడానికై ప్రపంచ నలుమూలల నుండి ప్రియులారా భూ అధిపతులు, రాజులు, రాణులు, జనులైన వారు ఈ సొలొమోను దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సొలొమోనును చూడడం, ఆయన మాట్లాడేటటువంటి మాటలు వినడం చూచి, ఆయన కట్టిన కట్టడాలను చూచి ఆశ్చర్యపడుతూ వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో శాపదేశపు రాణి సొలొమోనును దర్శింపవచ్చి ఎన్నో ప్రశ్నలు వేసి ఉండగా వాటన్నిటికీ సులువుగా సొలొమోను జవాబు చెప్తూ వచ్చారు. అలా చెప్పటం బట్టి ఆ రాణి ఆశ్చర్యపడుతూ వెళ్ళినది అని మనం చూస్తున్నాం. ఇక ఐదవదిగా చూస్తే ఆ జ్ఞానము చేత దేవునికి గొప్ప మందిరాన్ని కట్టారు. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో 38వ వచనంలో మనం చూస్తాం. ఈ మందిరము గొప్ప మందిరముగా నాటి కాలమందు కనబడుతూ వచ్చింది. ఇక ఆరవదిగా మనం చూసినట్లయితే ఆ జ్ఞానము చేత తనకు ఒక నగరంను కట్టుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం. ఇక చివరిగా ప్రియులారా, సొలొమోను తనకు ఉన్న ఆ జ్ఞానము చేత అనేక పట్టణములను కట్టినాడు అని ప్రియులారా దినవృత్తాంతాల 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి మనం చూడగలుగుతాం అని మీకు తెలియజేయుచున్నాను. జ్ఞానము చేత తీర్పు తీర్చాడు. జ్ఞానము చేత 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. జ్ఞానము చేత వృక్షములను గురించి రాశాడు. నాలుగవది, జ్ఞానము చేత మాట్లాడిన మాటలు వినడానికే ఆ కాలంలో భూరాజులు, రాణులు, జనులు భూ నలుదిశల నుండి వచ్చి ఆశ్చర్యపడుతూ ఆ మాటలను విని వెళుతూ ఉండేవారు. ఐదవదిగా దేవునికి మందిరాన్ని కట్టాడు జ్ఞానము చేత. ఆరవది, తనకు ఒక నగరును కట్టుకున్నాడు. ఏడవదిగా అనేక పట్టణములను కట్టినవాడై ప్రియులారా
వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ దైవ జ్ఞానమును సొలొమోను వలె పొందుకొనవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయంలో మనతో మాట్లాడుచున్నారు. ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యాకోబు అంటారు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుని అడగవలను. దేవుడు ఎవరిని గద్దించగా అందరికీ ధారాళంగా దయచేయువాడు అని. కాబట్టి ప్రియులారా, గమనించాలి, మనము జ్ఞానము కొదువుగా ఉండిన వారంగా ఉంటే ప్రియులారా దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. మన జ్ఞానం ఎలా ఉంది? ఓ భక్తుడు అన్నాడు, మనిషి జ్ఞానమట సముద్రములో వేయబడిన కాకిరెట్ట వంటిది అని. దైవ జ్ఞానము సముద్రం అంతా విస్తీర్ణం కలిగి, సముద్రం అంతా వెడల్పు కలిగి, పొడవ కలిగి, వైశాల్యము కలిగినదిగా ఉంటుంది. కాబట్టి మనము కూడా దైవ జ్ఞానమును సొలొమోను వలె పొందుకున్న వారం కావాలి అని ప్రభు కోరుచు పరిశుద్ధాత్మ తండ్రి యాకోబులో ఉండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అన్నారు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దింపక తను అడుగువారందరికీ ధారాళంగా దయచేయువాడు అని. వినుచున్న మనం ప్రియులారా, అజ్ఞానులు మనం గ్రహించి, ఎందుకంటే దేవుని జ్ఞానం సముద్రమంతా వైశాల్యము గలది, లోతైంది, సముద్రం అంతా విస్తీర్ణం గలది అని పండితుడు అన్నాడు. మనిషి జ్ఞానమట ఆ సముద్రంలో వేయబడిన కాకిరెట్ట వంటిదట. అంత స్వల్ప జ్ఞానము కలిగిన మనం అజ్ఞానులు మనం గ్రహించి సొలొమోను వలె దేవుని జ్ఞానం అడగవలసిన వారమై ఉన్నాం. దేవా, నీ యొక్క జ్ఞానము నాకు దయచేయవా. లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నవి. మొదటిది దైవిక జ్ఞానం, అంటే దైవ జ్ఞానం. రెండవది లోక జ్ఞానం. లోక జ్ఞానం అనేది ఈ లోకం వరకే ఉపయోగపడుతుంది, కానీ దైవిక జ్ఞానం ఈ లోకమందును, ఈ లోకాన్ని విడిచిన తరువాత మరణాంతర జీవనమందును మనకు ఉపయోగపడేదిగా ఉన్నది. కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని మనం దేవుని సొలొమోను వలె ప్రియులారా అడిగి పొందుకొనవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ తండ్రి మనతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న వారలారా, జ్ఞానము లేని వారుగా మీరు ఉంటే జ్ఞానాన్ని అడిగి సొలొమోను వలె మనం పొందుకొనవలసిన వారమై ఉన్నామని మీకు తెలియజేయుచున్నాను. ఇక 6వదిగా మనం చూస్తే సొలొమోను దైవ ప్రత్యక్షతలు గలవాడుగా కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, 1000 దహన బలులు అర్పించినట్టు ఆ రాత్రి కాలంలో స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని మనం చూస్తాం. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో. ప్రియులారా, అంతేకాక రాజుల 1వ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ 2 మారులు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడనే మాట మనకు కనబడతా ఉంది. ఈ మాటలు వింటున్న మనం ప్రియులారా, దావీదు వలను సొలొమోను వలను దైవ ప్రత్యక్షతలు గలవారం కావాలి అని దేవుడు కోరుచున్నారు. అనగా దేవుని చూచేవారంగాను ఆ దైవ స్వరమును వినేవారముగా ప్రియులారా జీవించవలసిన వారమై ఉన్నాం. అటు అనుభవాల్లోనికి అందరం రావలసి ఉన్నది. ఎప్పుడు వస్తుంది ఈ అనుభవం? గత దినాల్లో మనం చెప్పుకున్నాం. దైవజనుడు దేవదాసాయి గారు అన్నారు, కనిపెట్టు గంట. రోజుకు ఎవరు గంట సేపు కనిపెట్టి సన్నిధి సహవాసాన్ని చేసేవారుగా ఉంటారో వారికి దైవ ప్రత్యక్షతల అనుభవం వస్తుంది. దేవుడు కనబడతాడు, వారితో మాట్లాడతాడు అని మనం గమనించి ఈ సొలొమోనుకున్న అనుభవాన్ని మనం కూడా సంపాదించుకొనగలుగు నిమిత్తమై ఆయన కొరకు కనిపెట్టు వారంగా రోజు జీవిస్తే ఈ ప్రత్యక్షతల అనుభవం మనకు వస్తుంది. ఇక చివరిగా మనం చూసినట్లయితే గ్రంథకర్తగా కనబడుతూ ఉన్నారు సొలొమోను గారు.
బైబిల్లో 66 గ్రంథాలు మనకు కనబడుతున్నాయి. ఈ 66 గ్రంథాలు కూడా 40 మంది భక్తులు రాశారు. అందులో ఒకరే సొలొమోను గారు. ఈ 66 గ్రంథాలలో సొలొమోను 3 గ్రంథాలు రాసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మొదటిది సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతము. ప్రియులారా, సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు, ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు, పరమగీతములో 8 అధ్యాయాలు మనం చూస్తాం. అయితే సామెతలు ప్రపంచమందలి ఉన్న నరులందరికీ వ్రాయబడ్డాయి. ప్రసంగి గ్రంథం విశ్వాసులైన వారి కొరకు రాయబడింది. పరమగీతము విశ్వాసములో నుండి అధిక విశ్వాసంలోకి, భక్తిలో నుండి అధిక భక్తిలోకి ప్రవేశించి ఉన్న పెండ్లి కుమార్తె సంఘమునకు రాయబడినది అని మనం చూస్తున్నాం. గనుక ఈ 3 గ్రంథాలు 3 విశిష్టతలు కలిగి ఉన్నాయి. 3 ప్రత్యేకతలు కలిగినవిగా మనం బైబిల్లో చూడగలుగుతాం. గనుక ఇట్టి గొప్ప గ్రంథకర్తగా సొలొమోను గారు మనకు కనబడుచున్నారు. మొదటగా చెప్పుకున్నాం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజుగా ఉన్నారు సొలొమోను. రెండవదిగా కృతజ్ఞత గలవాడు. మూడవదిగా గణపరచబడ్డాడు. నాలుగవదిగా ప్రార్థనాపరుడనియు, ఐదవదిగా దైవ జ్ఞానమును పొందుకున్నాడనియు, ఆరవది దైవ ప్రత్యక్షతలు గలవాడనియు, ఏడవది గ్రంథకర్త అని మనం చెప్పుకున్నాం. ఈ మాటలు వింటున్న మనం ప్రియులారా, భక్తులైన వారిని పోలి నడిచెడు వారంగా జీవించాలని దేవుడు ఈ సొలొమోనును గురించి బైబిల్లో రాయించాడు. ఈ సొలొమోనును గురించి మనం రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు సొలొమోను యొక్క చరిత్ర, సొలొమోను యొక్క లక్షణాలు, సొలొమోను చేసినట్టి పనులు, ఆయన కట్టించిన కట్టడాలను గురించినట్టి వివరాలు అన్నీ ఈ అధ్యాయాలలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఇట్టి గొప్ప వ్యక్తిని గురించి విన్న మనం ఈయనలో ఉన్న ప్రత్యేకతలను కలిగి ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేయవలసిన వారమై ఉన్నాం. అట్టి స్థితి విన్న మనకు ప్రభు దయచేయను గాక. దయగల తండ్రి, ఇంతవరకు మాకు వినిపించిన సంగతుల కొరకై స్తోత్రాలయ్యా. సొలొమోనులో ఉన్న ప్రత్యేకతలు మాకు తెలియపరిచారు. ఈ 102వ వీడియో ఇంతవరకు వీక్షించిన నీ బిడలం ప్రభువా, ఈ వీడియో ద్వారా బలపడి ఇంకా అనేక విషయాలు తెలుసుకొనగలుగుటకు, రక్షణ మహాసంకల్పన చాటులోని సంగతులన్నీ మేము నేర్చుకొనగలుగుటకు సహాయం చేయమని ఇంతవరకు మాకు వినిపించిన ఈ సంగతులను బట్టి స్తుతించుచు యేసు నామములో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక త్రిత్వదేవుని దీవెనలు మీకు తోడై తన కృపలో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. మారనాథ.